2025 సంవత్సరం ముగిసిపోతుంది. మరి ఈరోజు మన వీడియోలో 2025 సంవత్సరంలో ఏఐ ఇండస్ట్రీని మార్చేసిన ఒక 10 ఏఐ టూల్స్ మరియు మోడల్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో మీకు బాగా నచ్చిన ఏఐ టూల్ కానీ మోడల్ కానీ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. 2025 సంవత్సరంలో అసలు ఏఐ ఇండస్ట్రీని షేక్ చేసిన టూల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు గూగుల్ VO3 అనమాట. సో గూగుల్ VO3 సంబంధించిన వీడియోస్లో ప్రత్యేకత ఏంటంటే, మన ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తే కనుక మనకు విత్ ఆడియోతో మనకి వీడియోస్ అయితే జనరేట్ అయ్యాయన్నమాట. చాలా రియలిస్టిక్ వీడియోస్ అనేవి గూగుల్ VO3 మోడల్ ద్వారా మనం జనరేట్ చేసుకోగలిగాం. సో ఇది మనం 2025 సంవత్సరంలో చాలా ఇంట్రెస్టింగ్గా మారిన ఏ టూల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో మన ప్రజెంట్ గూగుల్ VO3ని మీరు కనుక యాక్సెస్ చేసుకోవాలంటే కనుక గూగుల్ ఏ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక మీరు గూగుల్ VO3 సంబంధించిన మోడల్ని యాక్సెస్ చేసుకుని మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసుకోవచ్చు విత్ ఆడియోతో. ఈవెన్ క్యారెక్టర్స్ మాట్లాడే విధంగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక శాంపుల్ చూపిస్తానండి. ఒక ప్రాంప్ట్ ఇచ్చి, సో నేనైతే ఒక వీడియో జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఎవరైతే ఇప్పుడు గూగుల్ VO3 సంబంధించిన వీడియోస్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ కానివ్వండి, ఏ ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. సో ఈ లోపల మనం నెక్స్ట్ టూల్ గురించి కూడా చూద్దాం. సో నెక్స్ట్ టూల్ చూసుకున్నట్లయితే మనకి బైట్ డాన్స్ వాళ్ళ సీడ్రీమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సీడ్రీమ్ మోడల్ ముఖ్యంగా ఎవరికంటే కనుక ఇమేజ్ జనరేషన్స్ కానివ్వండి, వీడియో జనరేషన్ మోడల్స్కి అయితే మనకి సీడ్రీమ్ అయితే బాగా పాపులర్ అయితే సంపాదించుకుందనమాట. సీడ్రీమ్లో 4 కానివ్వండి, సీడ్రీమ్లో 4.5 వర్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా రియలిస్టిక్ ఇమేజ్ అనేవి మీరు జనరేట్ చేసుకోవచ్చు. 2K కానివ్వండి, 4K క్వాలిటీలో మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు పోస్ట్ రిలేటెడ్ ఇమేజ్ కానివ్వండి, ఈవెన్ తమ్నైల్స్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ రిలేటెడ్ తమ్నైల్స్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు సీడ్రీమ్ మోడల్ యూస్ చేసి వాళ్ళ తమ్నైల్ ఇమేజ్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకుని వాళ్ళ ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతున్నారు. సో సీడ్రీమ్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే మాత్రం పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలన్నమాట. కొన్ని మోడల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ మల్టిపుల్ మోడల్స్ జనరేషన్లో సీడ్రీమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా సీడ్రీమ్ సంబంధించిన ఇమేజ్ మోడల్ అనేది బాగా పాపులారిటీ అనేది సంపాదించుకుంది. అలా నేను మరొక ఇంట్రెస్టింగ్ టూల్ గురించి కూడా మీకు చెప్పాలన్నమాట. Dcopy.ai. ఈ Dcopy.ai అనే ఒక టూల్ ఏదైతే ఉందో ఇది మల్టిపుల్ ఏఐ టూల్స్ ఒకటే మోడల్ మీకు లభిస్తాయి అనమాట. మీకు ఏఐ డిటెక్టర్, ఏఐ హ్యూమనైజర్, ఏఐ సమ్మరైజర్, ఏఐ మ్యాథ్స్ సాల్వర్, యూట్యూబ్ సమ్మరైజర్, ఏ హోంవర్క్, ఏ ఫ్లాష్ కార్డ్స్, ఆస్క్, ఇలాగా సుమారుగా ఒక 8 టూల్స్ అన్నీ కూడా ఒకటే వెబ్సైట్లో మీకు అనేది లభిస్తాయి అనమాట. ఉదాహరణకి నేను ఏ డిటెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైనా కంటెంట్ ఇచ్చారనుకోండి, ఆ కంటెంట్ అది హ్యూమన్ కంటెంటే ఏ కంటెంట్ డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. ఉదాహరణకి ఈ కంటెంటే ఉంది. ఈ కంటెంట్ని డిటెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అది చూడగానే 100% ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని చెప్పేస్తుంది. ఇలాగా మీరు ఏదైనా ఒక కంటెంట్ ఇది ఏఐ జనరేటెడ్ కంటెంటా లేదా అని డిటెక్ట్ చేయడం కోసం ఈ మోడల్ మీకు హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మీకు ఏ మ్యాథ్స్ సాల్వర్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఇందులో మీరు ఏమన్నా మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ లాంటివి ఇమేజెస్ ఇవ్వచ్చు, లేకపోతే ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. అది ఇన్పుట్గా ఇస్తే కనుక దాన్ని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ ఇది ఇచ్చేస్తుంది. సో మీరు చూడండి, నేను ఒక ఈక్వేషన్ ఇచ్చి 2x + 5 అని ఇవ్వగానే మనకు వాల్యూ x = 1, y = 1 అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అలానే మీకు యూట్యూబ్ సమ్మరైజర్ అనమాట. మీరు ఏదైనా ఒక యూట్యూబ్ వీడియోని ఇచ్చి దాన్ని సమ్మరైజ్ చేయమంటే యూట్యూబ్ వీడియోని సమ్మరైజ్ చేసేస్తుంది. ఉదాహరణకి ఒక వీడియో లింక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సమ్మరైజ్ మీద క్లిక్ చేశాను అనమాట. చూడగానే మీరు ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన టెక్స్ట్ ఇచ్చేసింది, ఆ వీడియో సంబంధించిన సమ్మరీ కూడా మీకు ఇచ్చేస్తుంది అనమాట. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మీకు కావాల్సిన టూల్స్ని జస్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో Dcopy.ai అనమాట వీళ్ళ వెబ్సైట్లు. సో వీళ్ళ లింక్ మీకు డిస్క్రిప్షన్లో లభిస్తుంది. అలానే మన గూగుల్ VO3 సంబంధించిన వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. చూసారుగా చాలా రియలిస్టిక్గా మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది అనమాట. ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన చోట అయితే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అలానే ఇంకొక సంచలన ఏఐ టూల్ అని చెప్పుకోవచ్చు అనమాట. DeepSeek మోడల్ అనమాట. 2025 సంవత్సరంలో DeepSeek మోడల్ రాగానే ChatGPTకి పోటీగా అయితే వచ్చిందనమాట. ఒకనొక టైంలో ప్లే స్టోర్లో కానివ్వండి, లేకపోతే యాపిల్ స్టోర్లో కానివ్వండి మోస్ట్ డౌన్లోడెడ్ ఏ యాప్ కింద ఇది రికార్డు కూడా నమోదు చేస్తుంది అనమాట.
సో ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే ఇందులో కూడా మీ ChatGPT లాగానే ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ అయితే లభిస్తుంది. మీకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్ బార్లో మీకు కావాల్సిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఈవెన్ డీప్ థింక్ కానివ్వండి, సెర్చ్ అనే ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగానే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ కాస్ట్తో డీప్సీక్ వాళ్ళు ఈ మోడల్ అయితే తయారు చేసామని అయితే చెప్పారనమాట. సో దాంతో ఏంటంటే ఈవెన్ ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్ లాగా వెళ్ళిపోయింది. సో ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు కొంచెం ఆ టైంలో ఒక మెయిన్ కాంపిటేటర్ కింద మారిపోయారు. సో అది కొంచెం ఇండస్ట్రీ పరంగా కూడా షేక్ చేసిన మోడల్ అనమాట డీప్సీక్ మోడల్. ఇదిగోండి, నేను ఒక క్వశ్చన్ అడిగాను, బిగ్గెస్ట్ ప్లాంట్ ఆన్ ఎర్త్ అనగానే లార్జెస్ట్ బై ఫిజికల్ ఏరియా అయితే ద జైంట్ సీకోయా అని పేరు అయితే ఇచ్చిందనమాట. లాస్టెడ్ బై బయోమాస్ అయితే కనుక ద జైంట్ సీకోయా. సో ఈ రెండే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ అని కూడా మనకు సమాచారం అయితే ఇచ్చింది. సో మీకు కావాల్సినట్టుగా డీప్ థింక్ అని, సెర్చ్ అని, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక మోడల్ చెప్పాలంటే గూగుల్ నానో బనానా అని చెప్పుకోవచ్చు అనమాట. గూగుల్ నానో బనానా మోడల్ అప్పటికే గూగుల్ సంబంధించి ఇమాజిన్ వంటి ఇమేజ్ జనరేటర్ మోడల్స్ ఉన్నప్పటికీ గూగుల్ కంపెనీ నుంచి మోస్ట్ సక్సెస్ఫుల్ ఇమేజ్ జనరేటర్ మోడల్ అయితే గూగుల్ నానో బనానా అని చెప్పుకోవచ్చు అనమాట. రియలిస్టిక్ ఇమేజెస్ కానివ్వండి, ఈవెన్ టెక్స్ట్ కూడా డీటెయిల్డ్ టెక్స్ట్ కూడా మిస్టేక్స్ లేకుండా ఇవ్వడం ఏదైతే ఉంటాయో అది ఈ పర్టికులర్ మోడల్కి బాగా అడ్వాంటేజ్గా అయింది. నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ 2026 సంబంధించిన గ్రీటింగ్ కార్డ్ని జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్ అయితే జనరేట్ అయిందనమాట, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని చెప్పి. సో మీరు చూసినట్లయితే హ్యాపీ న్యూ ఇయర్ 2026 చెప్పి మిస్టేక్స్ లేకుండా జనరేట్ అయిపోయింది. విషింగ్ యూ జాయ్, సక్సెస్ అండ్ న్యూ బిగినింగ్స్ అని చెప్పి. సో ఇలా టెక్స్ట్ రిలేటెడ్గా ప్లస్ రియలిస్టిక్ ఇమేజ్ జనరేట్ చేయడంలో నానో బనానా బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ సీ డ్రీమ్ మోడల్ ఈ రెండు కూడా బాగా సక్సెస్ అయింది అనమాట ఇమేజ్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ చెప్పబోయే టూల్ ఏంటో ఉందో 11 Labs వాళ్ళ టెక్స్ట్ ఆడియో జనరేటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రియలిస్టిక్ వాయిస్ ఓవర్స్ కావాలనుకుంటే వీళ్ళు కొత్త టెక్స్ట్ ఆడియో మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. చాలా రియలిస్టిక్గా ఈ ఆడియోస్ అయితే జనరేట్ అవుతాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ఒక ఆడియో అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. Model is absolutely mind-blowing at understanding context and emotions. That's because it responds naturally to emotional cues and adjusts its delivery based on the context. So whether it's emphasizing a minute detail in a tearful goodbye, counting down the last minute in a thrilling race, or knowing how to read the room as well as it read the script, its sensitivity to context and pronunciation. సో ఇలా మీకు రియలిస్టిక్ ఆడియో జనరేట్ చేయడం కోసం 11 Labs అనేది 2020 సంవత్సరంలో బాగా పాపులారిటీ అయితే సంపాదించుకుందనమాట. సో 11 Labsలో మీరు కొన్ని ఆడియోస్ జనరేషన్ వరకు అయితే మాకు ఫ్రీ క్రెడిట్స్ అయితే ఉంటాయి. బట్ మీరు ఎక్కువ లెంత్లో మీరు ఆడియో జనరేట్ చేయాలంటే మాత్రం ఇందులో కూడా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్టయితే రన్వే ఎంఎల్ అనమాట. రన్వే ఎంఎల్ ఎంత పాపులారిటీ అని చెప్పాలంటే మనకి ఇవాళ సినిమాల్లో కూడా వీడియో జనరేషన్ కోసం ఎక్కువగా రన్వే ఎంఎల్ అయితే యూజ్ చేస్తారు. సో రీసెంట్గా వీళ్ళు రన్వే ఎంఎల్ జెన్ 4.5 అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్ ప్రజెంట్ ఉన్న వీడియో జనరేషన్ మోడల్స్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ అని అయితే చెప్తున్నారు. మీరు గమనిస్తే జెన్ 4.5 ఆర్టిఫిషియల్ అనాలిసిస్ టెక్స్ట్ వీడియో లీడర్ బోర్డ్లో ప్రజెంట్ టాప్లో అయితే రన్వే ఎంఎల్ మోడల్ అయితే ఉందన్నమాట. ఈవెన్ VO3కి రన్వే ఎంఎల్ 4.5కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ రేంజ్లో చాలా రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డిఫరెంట్ సీన్స్, కాంప్లెక్స్ సీన్స్, డీటెయిల్డ్ కంపోజిషన్స్, ఫిజికల్ యాక్యురసీ, ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్స్ ఇలాంటివి అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ మోడల్ని యూజ్ చేసి మీరు హై క్వాలిటీ వీడియోస్ జనరేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు క్రెడిట్స్ అనేది అవసరం అయితే మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మాత్రమే రన్వే ఎంఎల్ జెన్ 4.5 అయితే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇక నెక్స్ట్ అయితే గ్రాక్ వాళ్ళ ఇమాజిన్ ప్లాట్ఫామ్ అనమాట. సో గ్రాక్ వాళ్ళ ఇమాజిన్ ప్లాట్ఫామ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్లిమిటెడ్ ఇమేజ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఈ మోడల్లోకి వెళ్ళి మీరు కావాల్సిన ఇమేజ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు గమనిస్తున్న వీడియోస్కి నేను ఒకటే ప్రాంప్ట్ ఇచ్చాను. బట్ ఎన్ని ఇమేజెస్ ఎన్ని వీడియోస్ జనరేట్ అయినాయో చూడండి. నేను స్క్రోల్ చేసే కొద్దీ అలా జనరేట్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద గ్రాక్ వాళ్ళు డెవలప్ చేస్తారు. బట్ ఇది బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. grok.com/imagine వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వీటిని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కోడింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆంట్రోపిక్ క్లౌడీ ఓపస్ 4.5 మోడల్ బాగా సక్సెస్ అయితే సాధించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆంట్రోపిక్ కంపెనీ వాళ్ళు అయితే ఇది నవంబర్ 25వ తారీఖున ఆపస్ 4.5 అయితే అనౌన్స్ చేశారు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా అంటే కోడింగ్ రిలేటెడ్గా మంచి బెంచ్ మార్క్స్ అయితే సెట్ చేసింది చెప్తున్నారు అనమాట. ఆపస్ 4.5 మోడల్లో 80.9% అయితే స్కోర్ చేసింది. మిగిలిన ఏ మోడల్స్ కూడా కోడింగ్ రిలేటెడ్గా ఎంత హై లెవెల్ ఆఫ్ కోడింగ్ జనరేట్ చేయలేవు అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో అలాగైతే వీళ్ళు దీని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. కోడింగ్ రిలేటెడ్గా అయితే మాత్రం 2025లో
బాగా సెన్సేషన్ అయిన మోడల్ వచ్చి మనకి ఓపస్ 4.5. ఇక నెక్స్ట్ బ్రౌజర్స్ పరంగా చూసుకున్నట్లయితే పర్ప్లెక్సిటీ వల్ల కామెట్ ఏ బ్రౌజర్ అనమాట. ఇది చాలా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ బ్రౌజర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు నార్మల్గా ఏదైతే గూగుల్ కానివ్వండి ఇతర బ్రౌజర్స్ లాగా ఏమన్నా ఒక టాపిక్ మీద సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా మీకు ఒక ఏ అసిస్టెంట్ హెల్ప్ చేస్తుంది. ఏదైనా ఒక టాపిక్ రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ కావాలంటే ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట. సో 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ బ్రౌజింగ్ ప్లస్ ఏఐ. మీకు కావాల్సిన బ్రౌజింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో కూడా ఇంకొన్న క్వశ్చన్స్ ఉంటే మీకు ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు ఏమన్నా ప్రోడక్ట్స్ కొందామనుకుంటే కంపేర్ చేసి ఏది బెటర్ ప్రోడక్ట్ చెప్తుంది. లేదంటే మీకు ఏమైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేయమంటే ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తుంది. ఇలా చాలా వేస్లో మీకు ఏ అసిస్టెంట్ హెల్ప్ చేస్తుంది. అంటే యూట్యూబ్ వీడియోస్ని సమరైజ్ చేయమంటే సమరైజ్ చేస్తుంది. ఇలాగ మల్టిపుల్ వేస్లో మీ కామెట్ ఏ బ్రౌజర్ బాగా సక్సెస్ అయిందనమాట. ఇక చివరిగా వీడియో జనరేషన్లో ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళ సొరా 2 కూడా చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో సొరా 2 మోడల్ ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఇది ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ఉందో, బట్ ఇది నిజమైన వీడియో కాదు, ఏదో జనరేట్ చేసిన వీడియో. ఇది కూడా ఏ జనరేషన్ చేసిన వీడియోనే అనమాట. సో ఇది కూడా ఏతో జనరేట్ చేసిన వీడియోనే. సో రియలిస్టిక్ వీడియోస్తో జనరేషన్ చేయడంలో మనకి సొరా 2 మోడల్ కూడా బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళ మోడల్ అనమాట. ప్రజెంట్ సొరా 2 యాక్సెస్ చేసుకోవాలంటే మాత్రం ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద లింక్ చేశారు. మీరు మల్టిపుల్ టూల్స్ ప్లాట్ఫామ్స్ లైక్ మీరు హిక్స్ఫీల్డ్ కానివ్వండి లేకపోతే ఫ్రీ పిక్ వంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ మోడల్ నుంచి అయితే మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మోడల్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. ఇవి 2020 సంవత్సరంలో ఏ ఇండస్ట్రీలో సంచలనాన్ని క్రియేట్ చేసిన కొన్ని మోడల్స్ మరియు టూల్స్ సంబంధించిన సమాచారం. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నామండి. లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్సును 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సులు జాయిన్ అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.